కూటమి ప్రభుత్వంపై దండయాత్ర ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో 5 వారాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయబోతోంది వైసీపీ. కూటమి ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు గుర్తు చేసేలా 5 వారాల పాటు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు వైఎస్ జగన్. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 2 బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. 2వ దశలో నియోజకవర్గ స్థాయిలో, 3వ దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ తీసుకురానున్నారు. ఆ స్థాయి నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహిస్తారన్నారు. 4వ దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, అందరికీ అర్థమయ్యేలా వివరించాలని, ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలని నేతలకు సూచించారు జగన్. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు జగన్. ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా. జూన్ 2024 నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు. జూన్ 24 నుంచి సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు, మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు, ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉంటాయి, ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు, గత సంవత్సరం బాకీలు, ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ప్రజాగళం, సూపర్ 6, సూపర్ 7 హామీలు వస్తాయి. అంతేకాకుండా చంద్రబాబు చేసిన దగ, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గతేడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత, ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి నెలకు, ఏడాదికి ఎంత వస్తుంది, అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి ఇంటింటా పంచారు. ఇవి కాకుండా చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏడాది గడిచిందే, హనీమూన్ పీరియడ్ ముగిసిందే, ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే, అందర్నీ కలుపుకొని పోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, 2 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత, అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు జగన్. ఇంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపించడం దేశ చరిత్రలోనే లేదన్నారు. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు చూస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని, చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్ని అమలు చేశామని చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందమంటున్నాడన్నారు. హామీలపై కూటమి నాయకులను ప్రజలు నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు.